ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్, నేను మీ కే విజయ భాస్కర్. మరి మహానాడు సందర్భంగా నిజంగా సభ్యత మర్చిపోయి మనుషులం అనేది కూడా మర్చిపోయి ఇవాళ పులివెందుల్లో వాళ్ళు చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ముఖ్యంగా పులివెందుల అంబక్పల్లి రోడ్ సర్కిల్ కావచ్చు, లేకుంటే పులివెందుల పార్నపల్లి రోడ్ సర్కిల్ కావచ్చు, ఈ రెండు చోట్ల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల చుట్టూ జెండాలు పెడతారు, తెలుగుదేశం పార్టీ తోరణాలు కడతారు. నిన్న ఉదయం మా మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి కొంతమంది కౌన్సిలర్లు అందరూ డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినారు. ఇది కరెక్ట్ కాదు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టడం కరెక్ట్ కాదు, ముఖ్యంగా ఆ రెండు సర్కిల్స్లో మరీ అభ్యంతరకరంగా ఉంది. ప్రజలు అదేవిధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. దయచేసి ఆ రెండు సర్కిల్స్లో ఏదైతే ఆయన విగ్రహం చుట్టూ తోరణాలు కట్టారో జెండాలు పాతారో అవి కరెక్ట్ చేయండి, అవి తీసేయండి అని చెప్పి నిన్న ఉదయం కోరారు. పట్టి పట్టనట్లు అంటనట్లు పోలీసులేమో కమిషనర్ మీద, కమిషనర్ ఏమో పోలీసుల మీద, ఒకరి మీద ఒకరు ఏ ఒక్కరు ఫీల్డ్కి వచ్చి దాన్ని సెటరేట్ చేసే పరిస్థితి తీసుకొని రాలేదు. ఇవాళ ఉదయం మరి కొంతమంది వెళ్ళి పార్టీ కార్యకర్తలు నాయకులు కొంతమంది వెళ్ళి ఆయన ఇందాక ఈ టెక్రవి ఏదో మాట్లాడినాడు, కిందేసి తొక్కడం ఇక్కడం ఏం చేయలేదు, కేవలం వాళ్ళ కండువా వాళ్ళ పార్టీకి సంబంధించిన తోరణాలు ఏదైతే ఆ రెండు సర్కిల్స్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అడ్డంగా ఉన్నాయో వాటిని మాత్రమే తొలగించడం జరిగింది. అవి తొలగించంటే ఒకరోజు వెయిట్ చేసినాం, రెస్పాండ్ కావాలా అధికారులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ రెస్పాండ్ కావాలా. వాళ్ళు మనుషులే, పాపం పొరపాటున కట్టింటారులే, తెలిసి తెలియక ఎవరో పొరపాటున కట్టింటారు, వాళ్ళ నాయకత్వానికి తెలిస్తే వాళ్ళే మందలిచ్చి తీస్తారులే అని చెప్పి ఒక రోజు పాటు వెయిట్ చేసినాం. పార్టీకే కాదు, కామన్ పీపుల్కే కాదు, ప్రతి ఒక్కరి సొంతం రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక ఎమోషన్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిస్తే ఈ మాదిరి మీ పార్టీకి సంబంధించిన తోరణాలు జెండాలు ఆయన చుట్టూ కడితే ఏ ఒక్కరు కూడా సహించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టే రెస్పాండ్ అయినారు, తీసేసినారు. ఇవాళ మళ్ళీ మనవి చేస్తూ ఉన్నాం, ఆ రెండు సర్కిల్స్లో మీరు ఏదైతే తోరణాలు జెండాలు కట్టారో అవి తీసివేయండి. అని లాంగ్ రన్ మంచిది కాదు, ఇది సభ్యత కాదు. మళ్ళీ మీరు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి నీతులు మాట్లాడుతూ ఉన్నారు, మీరు చేసిన తప్పుకు కారణాలు వెతుకుతూ ఉన్నారు. ఇది తప్పని ఒప్పుకోకుండాగా ఉంటుంది, తప్పని ఒప్పుకోకుండా కారణాలు వెతుకుతూ ఉన్నారు. ఏమంట కారణాలు? అనంతపురం జిల్లా నుంచి వస్తూ ఉన్నారు, వాళ్ళకు భోజనాల కోసం కనుక్కోవడం కోసం ఈ మాదిరి ఆ రెండు సర్కిల్స్లో తోరణాలు కట్టామని అలివి కానీ అర్థం కానీ సమాధానాలు అని ఇస్తూ ఉన్నాడు. ఏమన్నా లాజిక్ ఉందా అండి దాంట్లో? భోజనాలకు దారి ఇది, మహానాడుకు వచ్చే వాళ్ళకు భోజనాలకు దారి ఇది అని ఒక సైన్ బోర్డు పెడితే చాలు కదా. ఆ మాత్రం దానికి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరచాలనా? ఆయన విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టాలన్నా జెండాలు కట్టాలన్నా? చేసింది తప్పు, మళ్ళా ఆ తప్పును వెనకేసుకొని రావడానికి ఇటువంటి దొంగ కారణాలు దొంగ సాకులు వెతుక్కుంటా ఉన్నారు. ఇంకా ఏమంటారు, ఈ 11 నెలల్లో ఏ ఒక్కరి మీద కక్ష సాధించలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 11 నెలల్లో ఈ 12 నెలల్లో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సెకండు పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు దద్దమ్మ రాజకీయం చేసినారు. ఒక్క సెకండు పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులను పక్కన పెట్టి ఒక్క సెకండ్ మీరు పక్కన పెట్టొస్తే మీ పరిస్థితి ఏందో, ఈ నియోజకవర్గంలో మీ శక్తి ఏందో మీకు తెలుసు. ఈరోజు మేము సహనంగా ఉంటాండమంటే, మేము సంయమనంగా ఉంటాండమంటే మా బలం నుంచి వచ్చింది, అది మా బలం నుంచి కాదు. అది ఈ విషయం నువ్వు ముందు తెలుసుకో. పోలీసులు ఈ 12 నెలల్లో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సెకండు వాళ్ళని అడ్డం పెట్టుకునే చేతగాని దద్దమ్మ రాజకీయం చేస్తాడు నువ్వు. ఈరోజు రాజకీయాలు అనేటివి అనే లాంగ్ రన్ ఆలోచించాలా, సభ్యత సంస్కారంతో చేయాలా. కక్ష సాధింపు రాజకీయాలకు నిజంగా లాస్ట్ 5 ఏళ్ళు మేము చేసింటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఈరోజు లాస్ట్ 5 ఏళ్ళు మేము ఆ మాదిరి చేయడం తప్ప, లేకుంటే ఇప్పుడు సంయమనంగా ఉండడం తప్ప అర్థం కాని పరిస్థితి. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నేను ఈ ఆఫీస్కి వచ్చే సమయానికి ప్రతి కార్యకర్త కూడా విపరీతమైన ఎమోషనల్గా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారికి ఈ మాదిరి
మరి అగౌరవంగా వాళ్ళు ట్రీట్ చేసినప్పుడు మనం సమాధానం చెప్పాలని నేను ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ ఉన్నా. సంయమనంగా ఉందాం, సహనంగా ఉందాం. మనకు ఈరోజు తగిలిన దెబ్బ మర్చిపోం. ఎంత బలంగా దెబ్బ తగిలిందంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరచడం అంటే మన ఇంట్లో మన పెద్ద దిక్కును అగౌరవపరచడం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచారు. మనకు కోలుకోలేని, నిజంగా భరించలేని బాధ దెబ్బ కొట్టారు. కానీ ఖచ్చితంగా ఈ దెబ్బకు ప్రతిఫలం ఇద్దాం, సమాధానం ఇద్దాం. సమయం, సందర్భం వస్తుంది ఖచ్చితంగా. వీళ్ళ మాదిరి సభ్యత, సంస్కారం పోగొట్టుకొని కాదు, అవన్నీ నిలబెట్టుకొని వీళ్ళకి సమాధానం ఇద్దాం మనం. అంతవరకు ప్రతి కార్యకర్త సంయమనంగా ఉండాలని, వారి కవింపు చర్యలకు, రెచ్చగొట్టే మాటలకు ఏ ఒక్కరూ రెచ్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా నేను పేరు పేరున ప్రతి కార్యకర్తను మనవి చేసుకుంటూ, ఇవాళ మరొక్కసారి ప్రభుత్వాన్ని, అదేవిధంగా అధికారులను ముఖ్యంగా మనవి చేస్తూ ఉన్నా, తెలుగుదేశం నాయకులను మరోసారి మనవి చేస్తూ ఉన్నా, ఇది కరెక్ట్ సంస్కృతి కాదు. ఒక తప్పుడు సంస్కృతికి బీజం వేస్తూ ఉన్నారు మీరు. మేము లాస్ట్ 5 ఏళ్ళు ఎన్టీఆర్ గారికి ఎప్పుడు అగౌరవపరచలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక జిల్లాకే ఎన్టీఆర్ గారి పేరు పెట్టాం మేము. అంత గౌరవంగా ఎన్టీఆర్ గారిని చూసుకున్నాం మేము. మీ మాదిరి ఏ రోజు అగౌరవపరచలేదు. మీరు అగౌరవపరిస్తే రాజశేఖర రెడ్డి గారు చిన్నబోతారని ఏమన్నా అనుకుంటున్నారేమో మీరు. మీరు అగౌరవపరిస్తే రాజశేఖర రెడ్డి గారు ఇంకా 10 శక్తిమంతుడు అవుతాడు. పిచ్చి ఆలోచనలు ఆపండి. ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకోండి. చేసిన తప్పును తెలుసుకొని మీరే దానికి కావాల్సిన కరెక్షన్. కడపలో ఇదే తప్పు చేసినారు, కానీ వైసీపీ నాయకులు అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాక కొద్దో గొప్ప అక్కడ అధికార గణం, అక్కడ మహానాడు జరుగుతుంది, డిస్టర్బెన్స్ వద్దనుకొని కనీసం స్పందించినారు. అక్కడ ఇక్కడ చలనమే లేదు. మున్సిపల్ కమిషనర్ ఏమో పోలీసులు అంటాడు, పోలీసులు ఏమో మున్సిపల్ కమిషనర్ అంటాడు. ఎంతవరకు సహనంగా ఉండాలని ప్రశ్నిస్తూ ఉన్నా నేను. ఇప్పటికైనా ఆలస్యం కాల, ముందుకు రండి. ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఈ సంస్కృతి మంచిది కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఖండించాలి దీన్ని. మీరే దగ్గరుండి ఆ 2 సర్కిల్స్లో ఏదైతే తప్పు జరిగిందో, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ మీరు తోరణాలు కట్టారో అది దయచేసి తీసేయమని చెప్పి మరొకసారి మిమ్మల్ని మనవి చేస్తూ, ఈరోజు మీరు మాకు కలిగించిన బాధను తప్పకుండా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తల మనసులో ఉంటుంది. దానికి నిజంగా ఈరోజు మీరు దాన్ని సెటరైట్ చేసుకోకపోతే భవిష్యత్తులో దాని ప్రతిఫలం తప్పకుండా అనుభవించాల్సి వస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ